హల్లెలూయా 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 పరిశుద్ధ 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 దేవాయేశ్వరాని స్తోత్రాలు 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 స్తుతి 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 హల్లెలూయా 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 ఇన్నాళ్ళు తోడుగా మాతో ఉన్నావు ఇమ్మానుయేలుగా ఎన్నంటి నిలిసావు ఇన్నాళ్ళు తోడుగా మాతో ఉన్నావు ఇమ్మానుయేలుగా ఎన్నంటి నిలిసావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము ఎన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఎమ్మానుయేలుగా ఎన్నంటి నిలిచావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్ను అనుసరించును జీవితము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్ను అనుసరించును జీవితము తోడుగా మాతో నడిచావు ఎమ్మానుయేలుగా ఎన్నంటి నిలిచావు కనులైన వారే కదిలించగా కనుముని వారే మరణించగా కనులైన వారే కదిలించగా కనుముని వారే మరణించగా ఎన్నపడిన వారనైనా మమ్ము కరుణించావు వాదనముల పొడితే సజీవుల గుంచావు ఎన్నపడిన వారనైనా మమ్ము కరుణించావు వాదనముల పొడితే సజీవుల గుంచావు ఇన్నాళ్ళతోడుగా మాతో నిలిచావు ఎమ్మానుయేలుగా ఎన్నంటి నిలిచావు ఇన్నాళ్ళతోడుగా మాతో నిలిచావు ఎమ్మానుయేలుగా ఎన్నంటి నిలిచావు కంట కన్నేరు చాలకుండగా ఏకీడు బాకరికి చాలకుండగా కంట కన్నేరు చాలకుండగా ఏకీడు బాకరికి చాలకుండగా ఆలోచనలో భంగపరిచినావు దుష్టుల ఆలోచనలో భంగపరిచినావు మాతో ఉన్నావు ఎమ్మానుయేలుగా ఎన్నంటి నిలిచావు ఎన్నాళ్ళతోడుగా మాతో ఉన్నావు ఎమ్మానుయేలుగా ఎన్నంటి నిలిచావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించును జీవితము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించును జీవితము హల్లెలూయా హల్లెలూయా అవును ప్రభా కనులైన వారిని ఆయన గతించిపోయినా అయ్యా ధనమున్న వారు మరణించిన ఏమి లేనటువంటి మా జీవితాన్ని నిలబెట్టి ప్రభా అయ్యా ఏమి లేనటువంటి మమ్మల్ని తండ్రి అయ్యా నీ సేవలో భద్రపరుచుకున్నందుకు నీ సేవలో నడిపించుకున్నందుకు అయ్యా మమ్మల్ని బ్రతికించినందుకు నీకు స్తోత్రం తండ్రి యేసయ్యా నీకు వందనాలు 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 అయినా అయ్యా గొప్ప దైవ చేత మాకు ఇచ్చావు తండ్రి నాయన ఇలా గాలి వంశమైతే ఎవరు రారయ్యా
కానీ ప్రభా మాకు ఇచ్చినటువంటి మా ఆత్మీయ తండ్రి గారు ప్రభా మంచి జనులు ఇచ్చేవారు నమ్ముచ్చిన తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. కాదైతే వర్షమైతే నాయన ఏడు గడ్డలు ఏకమైన ప్రభా నడిపించబడి దైవజనులు మాకు ఇచ్చారు తండ్రి. ఆయన నీకు స్తోత్రాలైనా అయ్యా. మా పక్క గ్రామంలో ఉండి మా పక్కలో ఉండి తల్లి సేవకులు రాలేరు, కానీ ఆయన దూర ప్రాంతం నుంచినైనా నడిపించినందుకు నీకు స్తోత్రాలు. నీకు వందనాలైనా. దేవాది దేవుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలైనా. ఇదిగో తండ్రి నీకు మహిమ కావాలి తండ్రి. నాయన నీకే ఘనత కలగాలి తండ్రి. అయ్యా వచ్చినటువంటి మా అందరూ కూడా ఆశీర్వాదం కావాలి ప్రభా. స్తోత్రాలు 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 అయినా. ఎందుకంటే ఎవరుండే లేకపోతే ప్రభా నీ పని ఆగదు తండ్రి. నీ పని జరిగిపోతుంది ప్రభా. నువ్వు జరిపించిన దేవుడు అయ్యా, నువ్వు నడిపించిన దేవుడు అయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి. అయ్యా నేను చూసినప్పుడు దెయ్యాలు వణుకుతాయి ప్రభా, దెయ్యాలు పారిపోతాయి తండ్రి. ఈ చుట్టుపక్కల నుండి దెయ్యాలు పారిపోవాలి ప్రభా. వందనాలు 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 అయినా. జాన్ గారి ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవుడా, యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో మీరు పొందుకున్నారు, ఆరాధన మీరు పొందుకున్నారు తండ్రి. మీకు మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొని ఈ సమయంలో మా ఆత్మీయులు మా ఆత్మీయ తండ్రి ప్రభువా మన అధికారి ద్వారా మీరు మాట్లాడండి ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు. అందరికీ మీ గ్రామానికి, గ్రామంలో ఉన్న వారికి, ఇక్కడ ఉన్న సంఘానికి మాతో కూడా మీరు మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి వెళ్ళి పొందుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఎందుకంటే వర్షము గాలి వచ్చినప్పుడు కూడా మనకి దేవుని పని జరుగుతుందంటే కేవలం దేవుని కృప. రెండోదిగా అయ్యగారికి దేవుడు ఇచ్చినటువంటి మంచి మనసు. నేను ఎందుకంటే నేను ఉట్టినే చెప్పింది కదా, నిజంగా చెప్తాను. నేను చాలా మంది సేవకులతో తిరిగి ఉన్నాను. ఎండైనే వర్షమైన వచ్చే సేవకులు అయితే ఎవరు కారు. ఎందుకంటే ఉండవయ్యా విధంగానే ఎండ అన్నాడు. లేదు వర్షం అయితే వర్షం అని చెప్పండి, ఏంటి ఇక్కడ ఉంటుంది మీద దగ్గర ఈ వర్షంతో సరే ప్రార్థన చేసి వెళ్తాం మేము, మీరు చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయినాడు. కానీ ఉన్నదైతే కాదు. మంచిది. మాకు అడ్డముంటలు తీసి దేవుడు మంచి సేవకులు ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. అయ్యగారికి సమయాన్ని నాకు చెప్తాను, అప్పుడు కూడా సహకరించాలి. దేవునికి వందనాలు స్తోత్రం కలగగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపారి, ఊళ్ళ పెద్దలు, అలాగా రాయగడి నుంచి వచ్చిన నా సంఘ బిడ్డలు, అలాగా పుట్టూరు నుంచి వచ్చిన తిరుగుదాసుడు జాన్ గారికి అందరికీ యేసు పేరట వందనాలు. రాత్రి దేవుడు మమ్మల్ని అందరూ దీవించిన కాక. సరే అండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యం చదివి దాని నుండి కొన్ని విషయాలు నేర్పించి ముగించడానికి కోరుతున్నాను. యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి సరే అండి. సిలువలో ఏలాడిన 7 మాట గురించి నేను చెప్పుకొని వస్తున్నాను. ఆ మాట యేసయ్య పలికిన ఒక చిన్న పదం సమాప్తం మాయింది. యేసు సెలవులు మాట్లాడినది సమాప్తమైంది. మతము చెప్తున్నారు ఏమనగా చెయ్యు 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 అని. మతం అదే చెప్తున్నారు, నీ ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. యేసయ్య అలాగ చెప్పకుండా ఒకే మాట, ఇంకా నీ చెయ్యొద్దు, ఈయన సమాప్తం చేశాడు. అదే మతముకు యేసయ్యకి ఉన్న తేడా. మతం ఎప్పుడు చేయలేదు ఒక మాట, చెయ్యమ్మా చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, అక్కడికి వెళ్ళి ఇది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పినప్పుడు సిలువలు యేసయ్య అన్ని చేసి సమాప్తమైంది అని దేవునికి. అప్పుడు దేవుడు
సమాప్తమైంది అని చెప్పిన మాటల అంశంను బట్టి కొన్ని విషయం నేర్చుకొని మనం ముగిస్తున్నారు. ఒకటి, తండ్రి చిత్తము సమాప్తమైంది. అదా దేవుడు మొదటి చేసిన పని. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అదే దేవుడు చెప్పిన మాట విన్నారు మీరు? ఒకసారి ఆయన నలుగగొట్టుటకు యెహోవాకి ఏమంది? Yet the Lord was willing to crush him, causing him to suffer. ఆమేన్. యేసయ్య ఏం చేశారు? నలగగొట్టడానికి దేవుడు అదే ఆ నలగగొట్టడానికి ఉన్న ఆ దేవుడి చిత్తం యేసయ్య ఏం చేయలేదు, సిలువలో నెరవేర్చారు. స్తోత్రం కలిగి నేను చెప్పిన మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఆ సిలువలో నలగొట్టుకోవడానికి ఉన్నది యేసయ్య సిలువలు ఏం చేశారు? నెరవేర్చారు. అది దేవుడి చిత్తం. యేసయ్య ఏం చేయాలి? నలగొట్టబడాలి. యేసయ్య ఆ శ్రమలోని పడిపోవాలి. యేసయ్యకి దెబ్బలు కొట్టాలని ఆ దేవుడి చిత్తం, తండ్రి చిత్తము తన కుమారుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. చాలా మంది తండ్రి చిత్తం పిల్లలు ఏం చేయరు, కానీ యేసు ప్రభు అటువంటి వాడు కాదు. తండ్రి ఏది చిత్తం కలిగి ఉన్నదో అదే ఏం చేశాడు? నెరవేర్చాడు. ఆయన నలగ కొట్టబడింది. ఆయనకి కొట్టారు, ఆయనకి పరిహసించారు, ఆయనకి ఉమ్మి వేశారు, కొరడాతో దెబ్బలు కొట్టారు. ఇదన్నీ దేవుడి చిత్తము. సిలువను నెరవేర్చిన యేసయ్య కోసం దేవునికి వందనాలు తెలియజేస్తున్నారు. రాత్రి తండ్రి చిత్తం యేసయ్య ఏం చేశారు? నెరవేర్చారు. దేవునికి స్తోత్రం కలిగింది. లూకా సువార్త కూడా ఏంటండి? లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము. అదే యేసయ్య ఎక్కడ చెప్పిందంట మీకు అందరికి తెలుసు. గెత్సేమనే తోటలో యేసయ్య తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఈ గిన్నె నా వద్ద నుండి ఏం చేయాలి? తొలగించడకు. అంటే దేవుడి చిత్తం, నా చిత్తం కాదు, నీ చిత్తము. అంటే గెత్సేమనే తోటములో దేవుడు ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఈ గిన్నె ఏంటి? అది మరణము ఏం చేయాలి? తొలగించమని చెప్పినప్పుడు అదే నా చిత్తం కాదు, నీ చిత్తము నెరవేర్చినగాక. యేసయ్య సిలువలో తండ్రి చిత్తం సంపూర్ణంగా ఏం చేశారు? నెరవేర్చారు. ఈ మరణం తప్ప వేరే మార్గము లేదు. ఆ మరణము యేసయ్య చేశారు, నెరవేర్చారు. మరణించడానికి తండ్రి తాను యేసయ్య చేసి సమర్పించారు. సమర్పించలేకపోతే యేసయ్యకి చెప్పడానికి అవదు, మరణం జరగదు. అందుకని యేసయ్య సిలువను సమర్పించిన కాబట్టి మరణం భరించారు. స్తోత్రం. తండ్రి చిత్తం దేవుడు ఏం చేశారు? నెరవేర్చారు. ఆ నెరవేర్చడానికి యేసయ్య సిలువను ఏం చేశారు? ప్రార్థన తీసుకున్నారు. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం కూడా చూడండి. 4వ అధ్యాయము 35వ వాక్యం. ఇంకా 4 నెలలైన తరువాత కోత కాలము వచ్చునని మీరు చెప్పుదురు. 34వ వాక్యం కూడా కలిసి చదువునాయన. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు అవి యేసయ్య తన శిష్యులకి చెప్పిన మాట మీరండి. నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుతున్నారు. అది ఎవరికి చెప్పారంటే యేసయ్య శిష్యులకి యేసయ్య చెప్పింది. నన్ను ఎవరు పంపించారు? తండ్రి నన్ను భూమిలోకి పంపించారు. ఆ చిత్తం నెరవేర్చడమే నా ఆహారం. శిష్యులు ఆహారం తెచ్చుకోవడానికి వేరే ఊరికి వెళ్ళారు.
ఆ తిరిగి వచ్చినప్పుడు యేసు సమరయ స్త్రీతోని మాట్లాడడం జరిగింది. ఇది జరిగినప్పుడు యేసు ప్రభు చెప్పారు, స్తోత్రం, దేవుడి చిత్తం నెరవేర్చినదే నా ఆహారముల కంటము ముఖ్యమైనది దేవుడి చిత్తం ఏం చేయాలి. అమ్మా తల్లి, దేవుడు నీ దగ్గర ఒక చిత్తం ఉందండి, ఆ చిత్తం నెరవేర్చడానికి సమర్పించండి. చిత్తం నెరవేర్చడానికి సమర్పించకుండా పారిపోయినప్పుడు అన్ని శక్తి కలిగిన యేసయ్య తండ్రి చిత్తం చేయడానికి ఆ గలసముల తోటలు సమర్పించినట్టుగా ఈ రాత్రి తండ్రి చిత్తం చేయడానికి సమర్పించండి. తెలుగులో పాట ఉండదు కదా, చూడాలని తండ్రి చిత్తం చేయాలని తండ్రి చిత్తం చేయడానికి పంపబడిన వాడి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు నిన్ను భూమి నుంచి పంపించిన ఉద్దేశం ఏంటంటే తండ్రి చిత్తం చేయాలి. అదన్నీ ఒక సైడ్ జరగాలి. దేవునికి సొంతం తినడం, తాగడం, పని చేయడం అది జరిగినప్పుడు ఇది కూడా ఏం చేయాలి, చిత్తం నెరవేర్చడానికి. సమయం ఎక్కువ లేదు. యేసయ్య 3 సంవత్సరాల లోపల తండ్రి చిత్తము నెరవేర్చండి. దేవుడు నీకు వయసు ఎంత ఇచ్చాడు? ఇప్పుడు నీకు 35, ఇప్పుడు నీకు 24, ఇప్పుడు నీకు 45 వయసు, ఇప్పుడు నీకు 60 వయసు. దేవుడు నీకు ఎంతో సమయం ఇచ్చింది. ఇప్పుడు వరకు నీ తండ్రి చిత్తము 33 సంవత్సరములు తండ్రి చిత్తం ఆయన ఏం చేశారు? నెరవేర్చి పడి ముగించి కథ ముట్టించి పరలోకం చేసింది. అయ్యా, నీకు ఎన్ని వయసు దేవుడు ఇచ్చారా? ఇప్పుడు వరకు దేవుడి చిత్తం నీ ఏం చేయలేదు. స్తోత్రం కలిగిందిగా. నీ గురించి దేవుని యొక్క చిత్తం ఉందిరా బాబు. ఆ చిత్తము నెరవేర్చడానికి ఈ రాత్రి దేవుడికి చెప్పండి, దేవా నాకు ఆయుష్, ఆరోగ్యము, బలము, జ్ఞానము, బుద్ధి అన్ని ఇచ్చారు. కానీ ఈ రాత్రి నాకు దేవుడి చిత్తము నెరవేర్చలేకపోయింది. ఈ రాత్రి వాక్యం నా వినింది. దేవుడి చిత్తం నెరవేర్చడానికి తాను అప్పగించేది. అక్కడ నిలబడాలని నాకు ఇష్టం. దేవుడికి ఇష్టం. 1200 ఉన్న వారందరూ ఏం చేశారండి? యూదా తప్ప బాకీ అందరూ దేవుడి చిత్తమే చేశారు, నెరవేర్చారు. 12